హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో మనకి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటీస్ అయితే విడుదలవడం అయితే జరిగింది. జనరల్గా రైల్వే ఎగ్జామ్స్ అప్లై చేసినప్పుడు మీకు ఏఎల్పి అవ్వచ్చు, అసిస్టెంట్ లోకో పైలట్ కానీ, జేఈ కానీ, టెక్నీషియన్ ఏదైనా సరే అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్స్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు కదా. డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఎస్ అని చెప్పి మనం ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆధార్ కార్డ్ లేకపోతే కనుక నో అని చెప్పి వేరే ఐడి కార్డు కూడా మనకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. పాన్ కార్డ్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ ఐడి కానీ ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉంటాం కదా. సో యాక్చువల్గా మనకి క్యాండిడేట్ ఫ్రాడ్స్ అనే వాటిని నివారించడం కోసం, అంటే ఎగ్జామ్ ఒకళ్ళ బదులుగా ఒకళ్ళు రాయడం, ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్లో చేస్తూ ఉంటారు. కాబట్టి రైల్వే ఏం చేస్తుందంటే ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అయితే చేస్తూ ఉంటారు. ఓకే, అక్కడ ఏం చేస్తారు అంటే మీరు ఆల్రెడీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఇస్తారు కాబట్టి అక్కడ మీ యొక్క బయోమెట్రిక్ తీసుకుని మీ డీటెయిల్స్ అనేవి క్రాస్ వెరిఫై చేసి క్యాండిడేట్స్ అనేది జెన్యూన్ గా ఉందా లేదా అని చెప్పి, మీరా కాదని చెప్పి వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ విధంగా మీరు కనుక ఆధార్ డీటెయిల్స్ ప్రాపర్ గా మీకు అప్లికేషన్లు ఇచ్చినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర స్మూత్ గా ప్రాసెస్ అనేది ఇబ్బంది లేకుండా అయితే కంప్లీట్ అయితే అవుతుందని చెప్తున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ ఆధార్ కార్డు కాకుండా అదర్ దాన్ ఆధార్ కార్డు ఎవరైతే అప్లై చేసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, వాటర్ ఐడి లాంటివి ఇచ్చారో వాళ్ళు ఒకసారి rrbapply.government.in వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆధార్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇది కేవలం వన్ టైం ప్రాసెస్ మాత్రమే. నెక్స్ట్ ఫర్దర్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఇదైతే యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఆధార్ కార్డ్ ఇచ్చేసిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయలేదు. మేబీ నాకు తెలిసి వాళ్ళకి మెయిల్స్ కానీ, మెసేజెస్ కానీ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆధార్ కార్డు కాకుండా మీరు పాన్ కార్డ్ లాంటివి వేరే ఐడి కార్డు ఇచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీరు ఆల్రెడీ ఆధార్ కార్డు ఇచ్చినా సరే మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదా మెయిల్ మెసేజ్ కానీ వచ్చినా ఒకసారి లాగిన్ అయ్యి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనే వాటితో వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో అయితే ఇష్యూ ఉండదు. అలాగే చాలా మంది ఆధార్ కార్డులో మిస్టేక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోటో క్లియర్ గా లేకపోవడం కానీ, ఇలాంటివి కనుక ఎవరి దగ్గర ఉంటే కనుక మీకు ఎలాగ ప్రెసెంట్ టైం అనేది ఉంది కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ అనే కాదు, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే ఏదో ఒక ఐడి కార్డ్ అనేది ఎగ్జామ్ సెంటర్ లో వెరిఫై చేస్తూ ఉంటారు. కాబట్టి మెయిన్ గా ఎక్కువగా అన్నిటికీ ఆధార్ కార్డు ఇప్పుడు మనకి ప్రామాణ్యంగా తీసుకుంటున్నారు. కాబట్టి మీ 10th మార్క్ లిస్ట్ లో ఎలా ఉందో అలాగే అప్లికేషన్ కూడా మీరు పెడతారు. కాబట్టి ఆధార్ కార్డ్ లో కూడా 10th మార్క్ లిస్ట్ లో ఉన్న విధంగా మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఫోటో అన్ని క్లియర్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుని ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఓకే మీకు ఆధార్ సెంటర్ లోకి వెళ్ళి మీరు కరెక్షన్ అనేది దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ పాన్ కార్డ్ కానీ, ఏదో ఒక ఐడి కార్డు, వాటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒక వేరే ఒక డాక్యుమెంట్ అనేది మీరు అటాచ్ చేసి నాకు ఈ కరెక్షన్స్ ఉన్నాయి చేయాలని చెప్పి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరైతే కరెక్షన్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకోండి. కరెక్షన్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 days లో మీకు అప్డేట్ అయితే అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత ఒకసారి మీరు దాన్ని ప్రింట్ తీసుకుని కలర్ ప్రింట్ లామినేషన్ చేయించుకున్నట్లయితే ఈ ఆధార్ కార్డ్ అనేది మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది. కాబట్టి ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఫర్దర్ గా మీకు వేరే వాటికి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనే కాదు వేరే వాటికి ఎక్కడైనా సరే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కానీ ఇలాంటి చోట ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉండాలంటే ప్రాపర్ గా డీటెయిల్స్ మిస్టేక్స్ లేకుండా ఆధార్ అనేది కరెక్షన్ చేసి అయితే పెట్టుకోండి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం ఎవరైతే ఆధార్ కార్డు కాకుండా ఇతర ఐడి కార్డ్స్ ఇచ్చారో వాళ్ళు వెరిఫై చేసుకోండి. ఆల్రెడీ ఆధార్ ఇచ్చిన వాళ్ళు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. లాగిన్ అయ్యి మీకు ఏదైనా అప్డేట్ అడుగుతుందేమో అని చెప్పి మెయిల్ కానీ, మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. డేట్స్ అనేవి అయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. లింక్ అనేది పలానా తారీఖున ఓపెన్ అవుతుంది, అప్పటి నుండి చేయాలని చెప్పి ఏదైనా అప్డేట్ ఫర్దర్ గా వస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రైల్వే ఎగ్జామ్స్ అనేవి మనకి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీరు కొంచెం పేషెంట్ గా కొంచెం చాలా ఓపికతో అయితే ఉండాలి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ అనేవి చాలా లాంగ్ టైం ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. ఆన్లైన్ చేసినప్పటికీ కూడా ఈ సంవత్సరం 2024లో క్యాలెండర్ ఇవన్నీ షెడ్యూల్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఏదో ఒక కారణం వల్ల యాక్చువల్గా అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అనేది జూలైలోనే షెడ్యూల్ ప్రకారం అయితే జరగాల్సి ఉంది. కాకపోతే వేకెన్సీస్ అనే వాటిని పెంచడం, దానికి సంబంధించి అప్డేట్ నోటీస్ విడుదల చేయడం, తర్వాత వాటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడం, ఇలా ఏదో ఒక అప్డేట్ రావడం వల్ల అయితే డిలే అవుతూ వస్తుంది. సో ఎగ్జామినేషన్ సంబంధించి ఇంకా ఎప్పుడు ఉంటుందని చెప్పి కన్ఫామ్ గా క్లారిటీగా ఎవరికైతే తెలియదు. బట్ ఆల్రెడీ జూలైలో జరగాల్సింది ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా ఏల్పి అయిన తర్వాత ఇంకా 1 by 1 మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా జరగాలి. కాబట్టి మేబీ త్వరలో మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ సంబంధించి అప్డేట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఎటువంటి సమాచారం కూడా ఏఎల్పికి సంబంధించి అయితే మనకి అప్డేట్ గా అఫీషియల్ గా అయితే విడుదలైతే అవ్వలేదు. ఓకే, సో డెఫినెట్ గా రైల్వే ఎగ్జామ్స్ మీకు ప్రిపేర్ అవుతున్న వారు కానీ, లేదా నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది మైండ్ లో పెట్టుకోండి. ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ అయితే ఉంటుంది. XYZ రీజన్స్ ఏదైనా అయినా సరే మీకు IBPS కానీ
ఎస్ఎస్సి కానీ ఉన్నంత ఫాస్ట్గా అయితే రైల్వే అయితే ఉండదు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఇది మనకి రైల్వేకి సంబంధించిన అప్డేట్ అనేది. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.